హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన సబ్స్క్రైబర్లో ఒకరు పెడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క ఫ్లోర్ పైన పెట్టి దాన్ని ఎలా యూజ్ చేస్తారు దానివల్ల యూజెస్ ఏంటి ప్లస్ దానివల్ల ఏమైనా ఇప్పుడు ఫ్లోర్ పైన పెడితే మనకి ఏమైనా షాక్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తాయా అనేసి ఇలా కొన్ని క్వశ్చన్స్ తనకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దాని పర్పస్లో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ మనం పెడల్ని అటాచ్ చేసుకోవడానికి మన ఓల్డ్ అది ఉంటాయి కదా థ్రెడ్ ఆ థ్రెడ్డింగ్ని మనం ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం రిమూవ్ చేసేసి ఈ మనది న్యూ థ్రెడ్డింగ్ ఉంటాయి కదా అంటే పెడల్కి ఇస్తారు సో దాన్ని అక్కడ వీల్ లాగా ఉంటుంది చిన్నది మన మోటార్కి దానికి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకున్నాను స్ట్రాంగ్గా కూడా ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్విచ్లోకి ఇది ఇన్సర్ట్ చేసేద్దాం కనెక్ట్ చేసేద్దాం పవర్ కనెక్షన్ ఇచ్చేసి ఇప్పుడు పెడల్ని మనం ఫ్లోర్ పైన ప్లేస్ చేసి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పెడల్ని ఫ్లోర్ పైన ప్లేస్ చేశాక ఇప్పుడు మన హాఫ్ ఆఫ్ ది లెగ్ పడేలాగా పెట్టి చేస్తారు కానీ ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మన లెగ్ పైన ఓల్ ప్రెజర్ని పెట్టి చేస్తూ ఉంటాం సో ఇలా నేను ఫ్లోర్ పైన చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది స్టిచ్ కూడా కరెక్ట్గా పడదు పడినా కూడా క్లాత్ అనేది ఇలా మొత్తం దగ్గరికి ముడతలు పడుతూ ఉంటుంది అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఇలా చూడండి ఎంత హైట్లో వరకే ప్రెస్ చేయాలి అనేసి చూసుకుంటే ఇంత హైట్లో చేస్తే కనుక అది ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి క్లాత్ స్ట్రింక్ అవుతుంది అయితే మనం ఏం చేయాలంటే అలా చేస్తే మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అప్పుడు మన పెద్ద ఫింగర్ ఉంటుంది కదా లెగ్స్లో పెద్ద ఫింగర్ ఆ ఫింగర్ని ఫస్ట్ 2 ఫింగర్స్ని ఈ విధంగా పెట్టి స్లోగా ప్రెస్ చేయాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే ఏంటంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది ప్లస్ మనకు ఇబ్బంది కూడా ఉండదు అయితే ఇలా పెట్టడం వల్ల షాక్ వచ్చే చాయిసెస్ ఉంటాయి సమ్టైమ్స్ అది ఒకవేళ మంచి మోటార్ అయి ఉంటే రావు బట్ చిన్నది ఏదైనా ఉంటే వస్తాయి అలాంటప్పుడు ఇలాంటి ఒక చిన్న బ్యాగ్ తీసుకొని దానిపైన పెట్టి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు షాక్స్ కానీ ఏం కానీ రావు సో ఇప్పుడు మనం దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు నేను ఇందాక చూపించినట్టు కాదు కూడదు నాకు అలా కూడా ఇబ్బంది అవుతుంది లెగ్ పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక మీరు మిషన్ పైననే పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా కూడా చేయొచ్చు హ్యాండ్స్ ఎలా చేయాలో ఈ మెథడ్ ఒకటి చూసేయండి సో హ్యాండ్స్తో ఇలా చేయాలి అయితే మనం ఇలా చేసేటప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో లెగ్స్ పైన పెట్టుకొని కూర్చోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది చూడండి క్లాత్ కూడా స్ట్రింక్ అయింది అంటే మొత్తం ఇట్లా ముడతలు వచ్చేస్తుంది అదే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను ఈజీ వేలో చేయాలంటే ఇలా చిన్నగా ట్యాప్ చేస్తూ చిన్నగా ప్రెస్ చేస్తూ స్టిచ్చింగ్ చేయాలి అప్పుడు మనకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా మనం అనుకున్న వేలో వస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 ఫింగర్స్తో స్లోగా చేసుకుంటూ వెళ్తే మనకు మిషన్ కూడా స్లోగా వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫినిషింగ్ కూడా వస్తుంది చూడండి మనకు నీట్గా వచ్చింది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్